నిజం చెప్పి నిన్ను దూరం చేసుకోలేక నీతో ఏం చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేసాను. ప్లీజ్ సీత, నన్ను క్షమించమని అడగడం చాలా చిన్న మాట. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. జరిగిన దానికి నాకే సిగ్గుగా ఉంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్నటి నుంచి నరకం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు మామ, నిన్ను ఇంతలా బాధ పెడుతున్నాను. నేను బతికున్నాను లేక బతికున్న శవాన్నో తెలియడం లేదు సీత. అలా అనుకు మామ. నువ్వు నిండు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బ్రతకాలి. నేను తప్పు చేశాను సీత. నాకు దూరం అవడం తప్ప నువ్వు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. దయచేసి నా మీద కోపంతో దూరంగా వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను బతకలేను. హా, నీకిప్పుడు మిథున ఉందిగా, మళ్ళీ నేనెందుకు? నాకు కావాల్సింది ఆ మిథున కాదు, నువ్వు. ఈ మాట మీద ఉండు. ఇప్పటికి జరిగింది చాలు. ఇంకా మిథునకి దగ్గర అయ్యావు అంటే నేను ఊరుకోను. లేదు సీత, నీకు అన్యాయం చేయను. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఇప్పుడు నాకేం వద్దు. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. ఆ రోజు నేను అడిగింది నువ్వు కాదనకుండా ఇవ్వాలి. ఒట్టు. ఇస్తాను సీత, అలా అని నేను నీకు మాటిస్తున్నాను. ప్రాణం పోయినా ఆ మాట తప్పను. సరే మామ, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఏం చెయ్యాలో బాగా ఆలోచించి నాకేం కావాలో అడుగుతాను. వెళ్ళొస్తాను. హ్మ్. చేతిలోన చేసి చెప్పు మామ.